ఒకవైపు భారత్ దాడులతో పాకిస్తాన్ వణికిపోతుంటే మరోవైపు స్వదేశంలోనూ పాక్ ప్రజలు తమ ప్రభుత్వాన్ని బండబూతులు తిడుతున్నారు. వాళ్లే కాదు, అక్కడి ఎంపీలు కూడా పాక్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతున్నారు. తాజాగా పాకిస్తాన్ ఎంపీ షాజిద్ అహ్మద్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను తీవ్రంగా విమర్శించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లో భయాందోళన వాతావరణం నెలకొంది. దీని తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి చేరుకున్నాయి. భారత్ వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ ఆర్మీ ఒక దశలో చేతులెత్తేసింది కూడా. ఈ క్రమంలో పాక్ లోని ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు పలాయనవాదం చిత్తగించారు. ఏకంగా పాక్ ప్రధాని బంకర్లో దాక్కుని ప్రాణాలు అరచేత పెట్టుకున్నాడు. రేపో మాపో ఆయన దేశం విడిచి వెళ్లిపోవడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ నాయకులు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మీద విరుచుకుపడుతున్నారు. పాకిస్తాన్ ఎంపీ షాజిద్ అహ్మద్ అయితే ప్రధానిని పిరికివాడు అని అభివర్ణించాడు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును కూడా ప్రస్తావించడానికి భయపడుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే వారు పోరాడలేరు, వారు యుద్ధంలో ఓడిపోతారు అంటూ టిప్పు సుల్తాన్ చెప్పిన ఒక కోట్ను ప్రస్తావించారు. మోదీతో పెట్టుకోవద్దని చెప్పినా వినలేదనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దులో ఉన్న మన సైనికులు మనం ధైర్యం చూపించాలని ఆశిస్తారు. కానీ ప్రధానమంత్రి స్వయంగా పిరికివాడైనప్పుడు, మోదీ పేరును తీసుకోలేనప్పుడు, ముందు వరుసలో తమ ప్రాణాల్ని పణంగా పెడుతున్న వారికి మనం ఏ సందేశం పంపుతున్నాం అని షాహిద్ ప్రశ్నించారు. అంతకు ముందు ఎంపీ తాహిర్ ఇక్బాల్ కన్నీళ్లు పెట్టుకుని, ఓ దేవా, ఈ రోజు మమ్మల్ని రక్షించు అని వేడుకుంటున్న వీడియో కూడా బాగా వైరల్ అయింది.